నేను మీ ఆర్బిఆర్ పల్లె రుచులు. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఈరోజు ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను. అదేంటంటే బ్యాచిలర్గా ఉండేవాళ్ళు సింపుల్గా టేస్టీగా చేసుకునే పుదీనా చికెన్ మసాలా కర్రీ. పుదీనా చికెన్ మసాలా కర్రీ దీన్ని ఏ విధంగా చేస్తాను, దీన్ని ఎలా చేస్తాను, నేను బ్యాచిలర్స్గా ఉండే వాళ్ళకి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఎలా చేస్తానో మీరు కూడా అలాగే ట్రై చేయండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, పదండి చూసేద్దాం ఎలా చేస్తాను. మసాలా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఈ మాత్రం హాఫ్ కట్ట పుదీనా తీసుకున్నాను. అలాగే హాఫ్ కిలో చికెన్ని శుభ్రంగా 3-4 సార్లు నీటి వాసన పోయేంత వరకు కడిగి ఉంచుకున్నాను. ఇందులోకే చికెన్ మసాలా ఈ మాత్రం తెలిసేది, ఆనియన్ ఒకటి, ఒక 4 టమోటో, అలాగే గోడంబి, ఆయిల్ ఒక 4 స్పూన్లు, ధనియాల పొడి, పసుపు పొడి, కారం పొడి, ఇది హోల్ గరం మసాలా, మిరియాలు, చెక్క, లవంగం. మసాలా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. వీటన్నిటిని ఇప్పుడు ముందుగా పుదీనాని శుభ్రం చేసి పుదీనా, పచ్చిమిర్చి, ఈ హోల్ గరం మసాలాని మిక్సీకి పట్టుకొని చికెన్ని ఇందులోకి వేసుకోవాలి. నేను హాఫ్ కట్ట తీసుకున్నాను, హాఫ్ కట్ట సరిపోతుంది. పుదీనాలో ఉండే గెస్ అంతా పక్కకు తీసి పెట్టాలి. ఇందులోకి మన ఈ పచ్చిమిర్చి మాత్రం వేసుకోవాలి. కారం పొడి వేసేది కాబట్టి ఆప్షనల్, అది మీకు కారం వేసుకుండా వద్దంటే స్కిప్ చేసేయండి. మీ ఆప్షనల్ కారం అది. పచ్చిమిర్చి మాత్రం వేసుకోవాలి. ఇందులోకి ఈ హోల్ గరం మసాలా, మిరియాలు, చెక్క, లవంగము, అనాస్, ఈ జాపత్రి, ఇలాచి, వీటన్నిటిని పేస్ట్ చేసుకొని ఇస్తాం. ఇందులోకి కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలి. నేను అప్పుడే మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేసుకుంటున్నాను. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని వచ్చేది చికెన్ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం పుదీనా వేసుకున్న పేస్ట్ని ఇందులో కలుపుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువ, ఈ మాత్రం బాగా ముక్కలకు పట్టేంత వరకు మసాలాని బాగా మసాజ్ చేసి దీన్ని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి, నానబెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ఈ మాత్రం మూగుటి పెట్టుకోవాలి. ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఈ నూనె కాస్త వేడెక్కాక ముందుగా మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కలుపుకోవాలి. అన్నిటిని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులోకి టమోటా, గోడంబి కూడా వేసుకున్నాము. వీటన్నిటిని బాగా పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చుకోవాలి. ఇది బ్యాచిలర్స్కి చాలా అంటే చాలా బాగుంటుంది. సింప్లీ టేస్టీ చికెన్ పుదీనా మసాలా కర్రీ. ఇది చపాతీలోకి కానీ, అన్నంలోకి కానీ, వైట్ రైస్లోకి కానీ, ఏ దాంట్లో కన్నా కానీ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సింప్లీగా టేస్టీగా చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. బ్యాచిలర్స్గా ఉండేవాళ్ళకి అప్పటికప్పుడు ఎమర్జెన్సీగా సింపుల్గా చేసుకునే రెసిపీ ఇది. ఒకసారి ఈ మాత్రం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కొంచెం కలుపుకోవాలి. అప్పుడే ఒక స్పూన్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇది మాత్రం వేసుకోవాలి. పుదీనా దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఇది మాత్రం వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అప్పుడే చికెన్లో మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసి కొంచెం తక్కువగా వేసుకోండి, చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇది మాత్రం వేసుకోవాలి. వీటన్నిటిని బాగా పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చుకోవాలి. ఇది మాత్రం పచ్చివాసన పోయేంత వరకు బాగా సిమ్ములో పెట్టుకొని కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. ఈ మాత్రం మగ్గుతున్నప్పుడు మనం ముందుగా హాఫ్ అన్ అవర్కి ముందు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో కలుపుకోవాలి.
వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ మాత్రం ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా మిక్సీ జార్లో వేసి వాటర్ పెట్టుకున్న ఈ వాటర్ని ఇందులో కలుపుకోవాలి. వాటర్ మీ ఆప్షనల్, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, గ్రేవీ తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. నేను ఈ మాత్రం వేసుకుంటున్నాను. మనం పుదీనా వేసిన మిక్సీలో జార్లోనే ఈ వాటర్ని ఇందులో కలుపుకోవాలి. వీటన్నిటిని బాగా కలియబెట్టి 10 నిమిషాలు బాగా మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడే ఉప్పు కారాలు చూసుకోవాలి. ఇంకా దీంట్లో చికెన్ మసాలా, గరం మసాలా అంతా ఇది బాగా ఉడికిపెట్టినాక నాకు లాస్ట్లో వేసుకోవాలి. ఉప్పు కారాలు మసాలాలన్నీ బాగా పట్టేంత వరకు దీన్ని బాగా మగ్గనిచ్చుకోవాలి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ కావాలంటే గ్రేవీ గట్టిగా చేసుకోవచ్చు. అది మన ఆప్షనల్. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చు. ఇది చపాతీలోకి కానీ, అన్నంలోకి కానీ, సంగీట్లోకి కానీ, ఏ బ్రేక్ఫాస్ట్లో కన్నా కానీ చాలా అంటే చాలా ఎమ్మీగా టేస్టీగా చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీరు మాత్రం బాగా ఉడికించుకోవాలి. ఆలస్యం ఎందుకు, వేడి అన్నంలోకి వేసుకుని మేడాలి. చివరగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింప్లీ టేస్టీ మన చికెన్ పుదీనా మసాలా కర్రీ రెడీ. మన వేడి అన్నం రెడీ అయింది. మన చికెన్ పుదీనా మసాలా కర్రీ రెడీ అయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేద్దామా? మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. చాలా అంటే చాలా సూపర్గా ఉంది, చాలా టేస్ట్గా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. కానీ మెత్తగా బాగా ఉడికిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఉప్పు కారాలు మసాలాలన్నీ చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. చాలా అంటే చాలా బాగుంది. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. బ్యాచిలర్స్ బాబులు మీకేనండి ఇది. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. మాటలు లేవు. స్వర్గం. చూశారుగా, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను పుదీనా చికెన్ మసాలా కర్రీ ఏ విధంగా తయారు చేశాను మీరు కూడా అదే విధంగా ఇంట్లో తయారు చేయండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంది. ఎమ్మిగా చాలా సూపర్గా ఉంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన RBR పల్లెటూరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి ఒక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. బాయ్.